ఫ్రెండ్స్, జీవనరేఖ అనే శీర్షికలో జీవితం గురించి. జీవితం అంటే 4 అక్షరాలు కదా. ఇంగ్లీష్లో కూడా అంతే, తెలుగులో కూడా అంతే. LIFE. తెలుగులో జీ, జగుడిస్తే జీ, వాగుడిస్తే వి, తా, ము, జీవితం. ఇందులో కూడా 4 అక్షరాలే. అబౌట్ జీవితం. దీని గురించి మనం చాలా తెలుసుకోవాలి. చాలా అంటే చాలా తెలుసుకో. ఏంటది అంటే ఏది ఔషధం. చాలా ఔషధాలు ఉన్నాయి మన జీవితంలో మనకు తెలియకుండానే. ఇది మన ఔషధం అంటే మందా అని మనం అనుకుంటాం, కానీ తప్పకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎలా ఉన్నాయి అంటే, ఈ మందులన్నీ కూడా ప్రకృతి యొక్క గొప్పతనం అర్థం చేసుకోవడము, మరి దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం కూడా పెద్ద ఔషధం. అందులో కొన్ని ఉన్నాయి. ఏంటిది అంటే, ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే. కొత్త రోజు అంటే ఈరోజు దాటింది, తెల్లవారింది, ఇంకొక రోజు వస్తుంది, అలా అన్నమాట. మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్. అది కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్ అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ వాడికి డబ్బు లేదు అని అనుకోకూడదు. స్నేహితుడు కూడా డబ్బు లేకున్నా కూడా ఒక మెడికల్ స్టోర్. మనకు జబ్బు పడ్డప్పుడు మెడికల్ స్టోర్ పోతే ఎన్ని రకాల ఔషధాలు ఉంటాయో అవన్నీ కూడా మన ఫ్రెండ్ లోపల ఉంటుంది. అందరితో కలిసి జీవించడం కూడా ఒక ఔషధం. ఔషధం అంటే మెడిసిన్ అన్నమాట. తినడము, తాగడము, మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం కూడా ఒక ఔషధం లాంటిది. ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం కూడా ఔషధమే. మనం ఎవరన్నా వచ్చి కాలు మొక్కంగానే ఆల్ ది బెస్ట్ అని, దీర్ఘ సుమంగళి భవ, కళ్యాణ ప్రాప్తు, ఉద్యోగ ప్రాప్తి, స్థిరస్థన అంటాను చూడండి. అలా మనం వాళ్ళకి చెప్పడము, వాళ్ళ నుంచి మనం కాళ్ళను మొక్కించుకోవడం, ఇవన్నీ కూడా ఔషధాలే. మనశ్శాంతి కూడా ఒక ఔషధం. తృప్తి. ఈరోజు చాలా బాగా గడిచింది, ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడాను, నేను చాలా సాటిస్ఫాక్షన్, తృప్తిగా ఉన్నాను అనుకోండి. ఆ రోజు మనకు ఒకటి డోపమైన్ అనే హార్మోన్ అనే మందు కూడా ఔషధమే. ఆహారం తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం కూడా ఒక ఔషధం. ఆహారం లాగానే నీరును కూడా నమలాడు, మరియు తాగే నీరు కూడా ఔషధమే. మనం అనుకుంటాం నీళ్ళు తాగితే నీళ్ళల్లో ఏముంటుందని. లేదు, నీళ్ళు కూడా ఒక ఔషధం. నీళ్ళు తాగేటప్పుడు కూడా గడగడ తాగొద్దు. గ్లాస్ ఎత్తి గ్లాస్ అయిపోయేదాకా కింద పెట్టారు. అలా కాదు, బుక్క దాన్ని కూడా ఇలా అన్నాన్ని, ఆహారాన్ని ఎలా నములుతామో అలా నములుతున్నట్టు అనుకోవాలి. కుండలోని నీరు తాగడం కూడా ఒక ఔషధం. సూర్యుడి యొక్క కాంతికి నిలబడడం కూడా ఒక ఔషధం. ఉపవాసం ఉంటాం కదా అప్పుడప్పుడు. ఉపవాసం అంటే 3 పూటలు పూర్తిగా తినకుండా కనీసం ఒక పూట తినకుండా ఉండడం కూడా అన్ని వ్యాధులకు ఔషధం లాంటిది. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, ఇవన్నీ కూడా. ఇక ప్రతిరోజు జపించడం, ఏదో ఒక దేవుని గురించి జపం చేసుకోవడం, జపమాలతోనే కాకుండా కళ్ళు మూసుకొని ఉండి నీ ఇష్టదైవాన్ని జపించుకోవడం, ఓంకారాన్ని 21 సార్లు చేయడం, ఇవన్నీ కూడా ఔషధాలే మన జీవితం లోపల. తొందరగా నిద్రపోవడం, మళ్ళీ సూర్యోదయానికంటే ముందే లేవడం, మళ్ళీ ప్రతిరోజు యోగా, కాలకృత్యాలను తీసుకొని ఎక్సర్సైజులు, ధ్యానము, మార్నింగ్ వాక్, ఇవన్నీ చేయడం కూడా అవి. ఇక కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా ఔషధమే, ఒక మందు చక్కటిదే. కొన్నిసార్లు నవ్వులు, జోకులు, బాగా నవ్వడము, నవ్వించడము, ఇతరులతోటి జోక్స్ చేయడము, ఇవన్నీ కూడా అదే ఔషధమే. కొన్ని టైములలో నిజాయితీగా మరి సానుకూలత కూడా. మనం ఏంటంటే ఎవరైనా ఏదైనా తప్పు నేను తప్పు మాట్లాడినావు, నా చెప్పు నిజం చెప్పు అన్నాడు అనుకుంటే, నిజమే, నువ్వు తప్పే మాట్లాడినావు, అలా మాట్లాడేది లేకుండా అని చెప్పడం కూడా ఒక ఔషధమే. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని మనము నువ్వేం మాట్లాడలే అన్నాం అనుకోండి, లేదు, అది నీకు జబ్బులాగా పరిణమిస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ఔషధాలు కూడా
ఇక అందరికీ మంచి చేయడం కూడా ఒక ఔషధం. నిస్వార్థ ప్రేమ. నిస్వార్థంగా ఎవరైనా చిన్నపిల్లలు కనపడగానే ఎవరైనా ఎత్తుకోవడము, చేయడము, ఇలాంటి ప్రేమ అది కూడా ఒక ఔషధం. ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఔషధాలు మనకు తెలియకుండానే మనము రోజు చూస్తూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం. కానీ మనకి అది తెలియదు. ఇక మనమేంటి ఎక్కడైనా తీర్థయాత్రలకు పోయేస్తాం. పోయొచ్చిన తర్వాత చిన్నగా అది కొంచెమే ప్రసాదమైనప్పటికీ పేలాలే కానీ అక్కడ ఏవైతే దొరుకుతాయో వాటిని తెచ్చి నలుగురికి ప్రసాదంగా ఇవ్వడం వల్ల కూడా ఒక మంచి పని చేస్తున్నామని అందులో మనకు ఆనందం అనేది కలుగుతుంది. మనం పోయి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ అవునా పోయి ఇచ్చినావా, కాశీకి పోయి ఇచ్చినావా, ప్రసాదం ఇస్తున్నావా, భద్రాచలం పోయి ఇచ్చినావా, ప్రసాదం ఇస్తున్నావా, కేదార్నాథ్ బద్రీనాథ్ పోయి ఇచ్చారా అని ఇలా అడుగుతారు చూడండి. అడిగి వాళ్ళు ఆనందపడతారు, మనం ఆనందపడతాం. ఆ ఆనందంలో కూడా ఔషధం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎన్ని రకాల ఔషధాలను మన చుట్టే ఉంచుకొని ప్రకృతిలో ఉంచుకొని మనం ఎందుకు ఆస్వాదించకుండా జబ్బులు పడి మెడికల్ షాపులు వెంబడి తిరుగుతూ డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఎంతో డబ్బును మనం ఏం చేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు కష్టాలు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక నుంచి మనం ఇన్ని రకాల ఆనందాలను పొందడానికి మనం రెడీగా ఉందామా ఫ్రెండ్స్? తప్పకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం మరి మనం అందరం 100% కదా. ఈ జీవనరేఖ శీర్షిక చాలా బాగుంది కదా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.